I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి పాఠం ఏంటంటే బిహెచ్ఐసి 134 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 టు 1950 అనే దాంట్లో నుంచి యూనిట్ 5 ఏంటి అంటే యూనిట్ 5 రివోల్ట్ ఆఫ్ 1857 1857 తిరుగుబాటు గురించి మనం దానికి గల కారణాలు, మరి కోర్స్ ఆఫ్ ది రివోల్ట్, మరి రిజల్ట్స్ ఆఫ్ ది రివోల్ట్, ఈ మూడు అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ రివోల్ట్ని ఏమన్నారంటే 1857 రివోల్ట్ను ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అన్నారు. అంటే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున బ్రిటిష్ వ్యతిరేకంగా నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న ఉత్తర భారతదేశం దాదాపుగా తిరుగుబడింది. ఎవరికి? బ్రిటిష్ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పెద్ద రివోల్ట్. దాంట్లో సిపాయిలు ఉన్నారు, అంటే సైనికులు, ప్రజలు, మరి వివిధ వర్గాల వాళ్ళు దాంట్లో ఉన్నారు. కాబట్టి దీని పెద్ద మొత్తంలో జరిగిన తిరుగుబాటు కాబట్టి ఈ తిరుగుబాటును సిపాయిలతో ఉన్నది కాబట్టి సిపాయిలు తిరుగుబాటు ఉన్నారు. ఇంకా ప్రజలు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ప్రథమ స్వాతంత్ర సంగ్రామము మొట్టమొదటి రిహార్సల్ లాగా భావించారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అన్నారు. అది సో దానికి గల ఈ రివోల్ట్ గల కారణాలు ఏమిటి, మరి ఆ రివోల్ట్ ఎలా నడిచింది, ఎక్కడ బిగినైంది, ఎప్పటిదాకా నడిచింది, దాని యొక్క ఫలితాలు ఏమిటి అనేది మనం ఈరోజు అంశంలో మనం డిస్కస్ చేయబోతున్నాం. రివోల్ట్ గల కారణాలు ఏమిటి అంటే, ఒకటి, రివోల్ట్ గల కారణాలు, మరి దీంట్లో రివోల్ట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరంటే పీజెంట్స్, రైతులు. దీంట్లో మరి రైతులు పాల్గొన్నారు కాబట్టి మరి దేనికి ఎందుకయ్యా అంటే రైతులు పాల్గొని దాన్ని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే 1757 ప్లాసీ వార్ తర్వాత 1764 బుక్సర్ వార్ తర్వాత మరి రాజకీయ ఆధిపత్యం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. రాజకీయ ఆధిపత్యం మరి పరిపాలన ఆధిపత్యం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది దాదాపు. ఇంకా అప్పటి నుంచి 64 నుంచి 56 దాకా ఉన్నటువంటి యొక్క బ్రిటిష్ పరిపాలన ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ద్వారా వాళ్ళని మొత్తం రాజకీయ ఆధిపత్యాన్ని ఎక్స్పాన్షన్ చేసినారు. వార్ అండ్ కాంక్వెస్ట్, సబ్సిడరీ అలయన్స్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఈ అన్నిటితో వాళ్ళ పరిపాలనను మొత్తం కన్సాలిడేట్ చేసుకున్నారు. అయినప్పటికీ 1857లో తిరుగుబాటు జరిగింది. అంత కన్సాలిడేట్ చేసుకున్నప్పటికీ కూడా పెద్ద తిరుగుబాటు జరిగింది. అంతకంటే ముందు తిరుగుబాటు జరిగినాయి అంటే అంతకంటే ముందు కూడా బ్రిటిష్ వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగినాయి. ఎక్కడ? 1816 నుంచి 32 మధ్యలో కూడా హోల్స్ తిరుగుబాటు చేసినారు. తర్వాత బిల్స్ తిరుగుబాటు చేసినారు.
తర్వాత 1856 సంతాల్లో కూడా రివోల్ట్ చేసినారు. అంటే ఈ రివోల్ట్స్ అంతకుముందు కూడా రివోల్ట్స్ జరిగినాయి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా. కానీ ఆ రివోల్ట్స్ అన్నీ కూడా కొన్ని పాకెట్స్లలో జరిగినాయి. వాటిని సపరేట్ చేసినారు. బ్రిటిష్ వ్యతిరేక పాలనకు అరాచక పాలనకు వ్యతిరేకంగా రివోల్ట్స్ జరిగినాయి. కానీ అవి కొన్ని పాకెట్స్లో జరగడంతో అవన్నీ అణిసివేసినారు. కానీ 1857లో జరిగిన రివోల్ట్ మాత్రం దాదాపుగా ఉత్తర భారతదేశం అంతటా కూడా జరిగింది. దీనికి గల ముఖ్య కారణాలు ఏమిటి అంటే, ఒకటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది పీజెంట్రీ, రైతుల తిరుగుబాటు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసుకోవడానికి ఎక్కువ మొత్తం బ్రిటిష్ వాళ్ళ యొక్క సైన్యాన్ని పోషించడానికి ఆర్థిక వనరులు కావాలి కాబట్టి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన వనరు ఏమిటంటే భూమి శిస్తు కోసం కొన్ని నూతన పద్ధతులు ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. కారణవాలీసు శాస్త్రీయ శిస్తు నిర్ణయ పద్ధతి అని జమీందారులను సృష్టించాడు. జమీందారులు ఎక్కడ? బెంగాల్ ప్రెసిడెన్సీలో. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారు దాన్ని. కానీ కల్టివేటర్స్కి ఏమాత్రం అందులో ఫ్రీడమ్ లేదు. ఓన్లీ జమీందార్స్కే అన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. జమీందార్స్ కింద కల్టివేటర్స్ అంతా నలిగిపోయినారు. అంతకుముందు కల్టివేటర్స్ కొంత స్వతంత్రం ఉండేది జమీందారీ సిస్టమ్ కన్నా ముందు. కానీ ఇప్పుడు మొత్తం జమీందారులే. కల్టివేటర్స్కి ఏమాత్రం ఫ్రీడమ్ లేకుండా జమీందారులే రాజ్యం ఏమిటో మొదలు పెట్టారు. 1893 పర్మనెంట్ సెటిల్మెంట్ చేసినారు. తర్వాత 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ కారణవాలీస్ ఇంట్రడ్యూస్ చేసినారు. దాంతో భూస్వాములకు హక్కులు వచ్చినాయి కానీ రైతులకు హక్కులు లేవు. కాబట్టి రైతులు దోస్తున్నటువంటి భూస్వాములను వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు చేయటం, ఎక్కువ పన్నులు వసూలు చేయటం. ఇంకా ఆ తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే రైతువారీ సిస్టంలో మహల్వారీ సిస్టమ్. ఈ 3 ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్లు పెట్టారు కానీ, సిస్టమ్లు పెట్టారు కానీ, ఈ మూడిట్లో కూడా మొఘల్ రాజుల కాలంలో ఉన్నటువంటి భూమి శిస్తులో కన్నా ఎక్కువగా శిస్తు వసూలు చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా రైతులను పీడించడం మొదలుపెట్టారు. ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది బ్రిటిషర్స్. అంతకుముందు ఇంకేం చేసినారు? అధికారం వచ్చింది, ట్రేడ్ మోనోపొలీ చేసినారు. ట్రేడ్ మొత్తం కూడా వాళ్ళ మోనోపొలీ, రాజకీయ ఆధిపత్యం వాళ్ళ మోనోపొలీ, అంతా మోనోపొలీ, బిజినెస్ అంతా వాళ్ళది. సో ఇది కాకుండా ఈ ప్రెసిడెంట్స్ని ఎక్స్‌ప్లాయిట్ చేయటం, ఇది కాకుండా ఇంకా ఏంటి అంటే, ఇంకా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కడ జరిగింది కానీ ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని నాశనమై ఈ చేతి వృత్తుల వాళ్ళందరూ భూమి మీదకి వచ్చినారు. అంటే భూమి మీద ప్రెషర్ ఎక్కువైంది, కానీ భూమి మీద ట్యాక్స్ కూడా ఎక్కువైంది. రైతులకి కల్టివేటర్స్కి ఏమి మిగలట్లేదు ఏ పద్ధతి పెట్టినా కూడా. సో ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఆ తర్వాత ఇంకొక కారణం ఏంటంటే, హ్యాండిక్రాఫ్ట్స్, చేతి వృత్తులన్నీ నాశనం అయిపోయినాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క గూడ్స్ వస్తున్నాయి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. బ్రిటిష్ పరిశ్రమలకు కావాల్సిన రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చేతి వృత్తులను దెబ్బతి భూమి మీద ఎక్కువ మంది ప్రెషర్ పడింది. ఇంకా అది కాకుండా కన్వర్షన్స్, ముఖ్యమైనది ఏంటంటే కన్వర్షన్స్. బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ పరిపాలకులు కన్వర్ట్ చేసేటువంటి క్రిస్టియన్ మిషనరీస్ని ఎంకరేజ్ చేసినారు, ప్రొటెక్షన్ ఇచ్చినారు వాళ్ళు కన్వర్ట్ చేయమని ఇండియన్స్. సో ఆ విధంగా వివిధ క్రిస్టియన్ మిషనరీస్ ఇండియన్స్ను
కన్వర్ట్ చేయటమే మెయిన్ వృత్తిగా పెట్టుకున్నారు. ఆ విధంగా క్రిస్టియానిటీ ఇంక్రీజ్ చేయాలి, హిందూస్ కన్వర్ట్ చేయాలని పెట్టుకున్నారు. అది ఈ మిషనరీస్ యాక్టివిటీస్ కన్వర్షన్ ఇది ఇది రెండవ కారణం. ఇంకా మూడవ కారణం ఏంటంటే రిలీజియన్ కూడా ఎకనామిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పొలిటికల్గా సర్వాధికారం వాళ్ళ చేతిలోనే వచ్చింది. మరి ఎకనామిక్ ఎక్స్ప్లెయిటేషన్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే రిలీజియన్ ఈజ్ ఎన్ థ్రెట్. సిపాయిస్ ఉన్నారు. 1857 ఓల్డ్ ముఖ్యమైన కారణం ఏంటంటే సిపాయిస్ను ఇండియన్ సోల్జర్స్ను ఔదు నుంచి సెంట్రల్ ఇండియా నుంచి ఎక్కువ మందిని తీసుకున్నారు. సోల్జర్స్కు మాత్రం తక్కువ జీతాలు ఇవ్వటం మొదలుపెట్టారు. జీతాలు చాలా తక్కువ. ఎంత ఒక బ్రిటిష్ సోల్జరు యూరోపియన్ సోల్జర్కి ఇచ్చే దాంట్లో 3 వంతులు ఆయనకి ఇస్తే 1 వంతు మాత్రమే ఇండియన్ సోల్జర్కి ఇస్తున్నారు. అంటే బ్రిటిష్ సోల్జర్కి 3 వంతులు ఎక్కువ ఇస్తున్నారు, 3వ వంతు మాత్రమే ఇండియన్ సోల్జర్స్కి ఇస్తున్నారు. ఇంకా అది కాకుండా ఇంకా ఏంటంటే ఇండియన్ సోల్జర్స్ రిక్రూట్ అయినటువంటి వాడు ప్రమోషన్కి ఎలిజిబుల్ లేదు. కానీ అదే బ్రిటిష్ సోల్జర్ ఇంగ్లీష్ సోల్జర్ రిక్రూట్ అయిన వెంటనే ఇమీడియట్గా ఓవర్ నైట్గా ప్రమోషన్ ఇచ్చి ఇండియన్ సోల్జర్స్ మీద అధికారం చెలాయించడానికి పెత్తనం ఇస్తున్నారు. ఎవరికి? యూరోపియన్ సోల్జర్స్. మరి అదే అవకాశం ఈ ఇండియన్ సిపాయిస్కు ఇండియన్ సోల్జర్స్కు మాత్రం ఏ అవకాశం లేదు. ఎన్ని రోజులు సర్వీస్ చేసినా, ఎంత లాయర్గా సర్వీస్ చేసినా కూడా వానికి సుబేదారు కన్నా ఎక్కువ ప్రమోషన్ ఇచ్చినట్టు లేదు. అదే ఇంగ్లీష్ వాళ్ళకు ఎక్కువ జీతం ఇవ్వడమే కాకుండా ఇమీడియట్ ప్రమోషన్లు వీళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి. అంతేకాకుండా ఇంక ఈ సిపాయిలను ఇండియన్ సిపాయిలను బ్రిటిష్ అధికారులైనటువంటి సిపాయి హెడ్స్ అవహేళనగా చూడటం, తక్కువ కించపరుస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా వీళ్లకు ఇండియన్ సోల్జర్స్కు భత్తా కూడా తక్కువ, జీతం తక్కువే కాకుండా ఇండియన్ సోల్జర్స్ ఇండియన్ ఓషన్ ఆ సముద్ర మార్గాలు చేయకూడదు. నల్ల బ్లాక్ వాటర్ దాటకూడదని రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నాయి. కానీ ఆ బ్లాక్ వాటర్ దాటిపోయి యుద్ధాలు చేయాలి అని రిక్రూట్మెంట్ని ఒక ప్రొవిజన్ పెట్టారు. అలా వ్యతిరేకించినటువంటి వాళ్ళను డిస్మాంటిల్ చేసిన రెజిమెంట్ 1824లో ఒక రెజిమెంట్ మరి బే ఆఫ్ బెంగాల్ దాటిపోయి బర్మా మీద యుద్ధం చేయాలని వ్యతిరేకిస్తే దాన్ని మొత్తం ఆ రెజిమెంట్ని డిస్మాంటిల్ చేసినారు. మరి వాళ్ళందరినీ ఆ సిపాయిస్ పని చేసినారు. అట్లా మరి ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే నల్ల వాటర్ సముద్రం దాటుద్దని ఒకటి, దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళను బటాలియన్ మొత్తం తొలగించి వేయడం. అంతేకాకుండా ఏది బ్రిటిష్ వార్స్ ఆఫ్రికాకు పోయితే బోయర్ వార్స్ ఇండియన్ సోల్జర్స్ మాట్లాడారు. మరి అంత దూరం పంపితే భత్తా ఏమైనా ఎక్కువిస్తుందా? ఏమి లేదు, భత్తా ఇవ్వట్లేదు. సో ఆ విధంగా ఎంత శాలరీ అంటే వాళ్ళకు 7 నుంచి 8 రూపాయలు 9 రూపాయలు మాత్రమే శాలరీ ఉండేది. ఆ శాలరీలోనే వాళ్ళకి కావాల్సిన వస్తువులు, ట్రాన్స్పోర్టు, వాటి మెయింటెనెన్స్ ఇవంతా. ఇంకా ఏంటి అంటే ఔదు ఏరియాలో ఈ ఇండియన్ సోల్జర్స్ ఎక్కువగా ఔదు నుంచి వచ్చినారు.
ఔద్ నుంచి వచ్చిన సోల్జర్స్ ఔద్ మీద జమీందార్స్ను ఔద్ నవాబు బర్తరఫ్ చేసి ఆ తాలూకాదారు ఆ ఏరియాను మొత్తం మాల్ అడ్మినిస్ట్రేషన్ అని బ్రిటిష్ తోటి ఆ ఏరియాను లాగేసుకున్నారు బ్రిటిష్ పరిపాలనలోకి. సో ఆ విధంగా సోల్జర్స్ ఎక్కువగా అక్కడ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయింది. సో ఆ విధంగా సోల్జర్స్కు సరి అయిన భత్తా లేదు, సరి అయిన జీతం లేదు, ప్రమోషన్ లేదు. మరి ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి. రిలీజియస్ మరి వాళ్ళు బొట్టు ధరించడానికి లేదు. మరి యూరోపియన్ సోల్జర్స్ లాగా క్లీన్ సేవుడుగా మరి ఉండాలి అంటే ఆ రిలీజియస్ యొక్క చిహ్నాలు ఏమి ఉండడానికి వీల్లేదు ఇండియన్ సోల్జర్స్. మరి ఏది ఉండకుండా ఏమన్నా ప్రమోషన్ ఉందా? ప్రమోషన్ లేదు, భర్త లేదు, తక్కువ అవహేళనగా హ్యూమిలియేషన్ చూడబడుతున్నారు సోల్జర్స్. ఇంకా దానికి తోడు ఇంకా ఏమైందంటే 1856-57లో లార్డ్ కానింగ్ గ్రీజ్డ్ క్యాట్రిడ్స్ ప్రవేశపెట్టాడు. గ్రీజ్డ్ క్యాట్రిడ్స్ రైఫల్స్. ఆ రైఫల్స్ను ఓపెన్ చేసి నోటితో ఓపెన్ చేయాలి. లోడ్ చేసినప్పుడు ఒక ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఏంటంటే ఆవు కొవ్వో పంది కొవ్వో అని రూమర్ స్ప్రెడ్ అయింది. కాబట్టి ఈ గ్రీజ్డ్ క్యాట్రిడ్స్ అనే విషయం ఇమీడియట్ కారణమైంది. 1857 రివోల్ట్. ఆ గ్రీస్ అనే నోటితోటి తీయాలి కాబట్టి దాన్ని నుంచి రైఫుల్ లోడ్ చేయాలి కాబట్టి ఇది ఆవు కొవ్వు పంది కొవ్వు అని ప్రచారం జరిగింది. కాబట్టి ఆవు అంటే హిందూస్కు హోలీ అనిమల్, మరి పంది అంటే ముస్లిమ్స్కు అన్టచబుల్. ఇలాంటి కొవ్వును నోటితోటి కరిచి దాన్ని లోడ్ చేయాలంటే ఏది గన్ గ్రీస్ క్యాటెట్ లోడ్ చేయడం వ్యతిరేకించారు సోల్జర్స్. సో ఆ విధంగా సోల్జర్స్ వ్యతిరేకించడం మొదలుపెట్టారు గ్రీస్ క్యాటెట్స్. అది ఇమీడియట్ కాజ్ ఏంటంటే గ్రీజ్డ్ క్యాటెట్స్ అనేది 1857 రివోల్ట్కు ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్స్‌ప్లాయిటేషన్తో పాటు రైతులు కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయబడ్డారు. అన్ని వర్గాల వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయబడ్డారు. రిలీజియస్ కన్వర్షన్స్ ఉన్నాయి. మరి సిపాయిస్ ఎఫెక్ట్ అయినారు. సిపాయిస్ ముందు లీడ్ తీసుకొని రివోల్ట్ చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడు 29th మార్చ్ మంగల్ పాండే అనేవాడు ఒక్కడు మంగల్ పాండే అనేవాడు రివోల్ట్ చేసి బ్రిటిష్ ఆఫీసర్ని చంపాడు. మంగల్ పాండే రివోల్ట్. దాంతో అతన్ని పట్టి ఊరి తీశారు. దాని తర్వాత ఏప్రిల్లో 3rd Cavalry ఫోర్స్ వాళ్ళు గ్రీజ్డ్ క్యాటెట్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3rd Cavalry దాదాపు 95 మంది ఉన్నారు. 3rd Cavalry ఇండియన్ సోల్జర్స్ వాళ్ళు మీరట్లో వాళ్ళు మరి గ్రీజ్డ్ క్యాటెట్స్ మనం యూజ్ చేయమని తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేస్తే 85 మందిని వాళ్ళు లాంగ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ ఇయ్యటమే కాకుండా కొంతమంది పని చేశారు, హ్యాంగ్ చేసినారు. సో 85 మెంబర్స్. సో అలా 9 out of 85 మెంబర్స్ అలా రిమైనింగ్ వాళ్ళని పని చేసినారు. సో ఇలాంటి సంఘటన జరిగింది ఎక్కడ? ఈ మీరట్. దాని తర్వాత మే 10th నాడు ఈ ఇన్సిడెంట్ ఈ పనిష్మెంట్ జరిగిందో మే 10th నాడు ఎంటైర్ బ్యారక్ మీరట్లో ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ అంతా రివోల్ట్ అయినారు. ఎంటైర్ ఇండియన్ సోల్జర్స్ మీరట్లో ఉన్నటువంటి మే 10th రివోల్ట్ అయినారు మొత్తం. మే 11th నాడు మొత్తం రివోల్ట్ అయ్యి
వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీసర్స్ అందరినీ చంపేసినారు. దాని తర్వాత మార్చ్ టు ఢిల్లీ, చలో ఢిల్లీ అనే స్లోగన్ తోటి ఇండియన్ సోల్జర్స్ మీరట్ నుంచి ఢిల్లీకి ప్రయాణమైనారు. ఢిల్లీ నుంచి ఢిల్లీలో అక్కడ ఉన్న బహదూర్ షా టు మొఘల్ ప్రిజనర్గా ఉన్నటువంటి మొఘల్ బహదూర్ షా ఎంపరర్ ఆఫ్ ఇండియా ప్రొక్లెయిమ్ చేసి ఢిల్లీలో ఉన్నటువంటి సోల్జర్స్ అందరూ కూడా ఇండియన్ రెజిమెంట్స్ అన్ని కూడా రివోల్ట్ అయ్యాయి. ఆ విధంగా మే 10th అండ్ మే 30th వరకు మొత్తం ఢిల్లీ మొత్తం మ్యూటనీస్ చేతిలోకి వచ్చింది. ఆ విధంగా మ్యూటనీ, మీరట్, ఢిల్లీ, బహదూర్ షా డిక్లేర్డ్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా ముస్లిమ్స్, హిందూస్, సోల్జర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఢిల్లీ మొత్తం వాళ్ళ స్వాధీనమైంది. మే 30th వరకు మొత్తం ఢిల్లీ స్వాధీనమైంది. దాని తర్వాత ఢిల్లీ తర్వాత మీరట్, ఢిల్లీ, లక్నో, అలహాబాద్, లక్నో అండ్ హౌద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తిరుగుబడ్డారు. ఆ విధంగా మొత్తం మే 30th, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మొత్తం ఏరియా ఢిల్లీ, మీరట్, హౌద్, ఆ తర్వాత టు పాట్నా, గ్వాలియర్ రాజులు తిరుగుబాటు చేయబడిన ఇండోర్లో సైన్యం రెజిమెంట్స్, ఇండియన్స్ రెజిమెంట్స్ ఇండోర్లో, గ్వాలియర్లో, మరి హౌద్లో, లక్నోలో అండ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో అప్ టు ది గంగా నుంచి, యమునా నుంచి, అప్ టు నర్మదా నది దాకా, పాట్నా అప్ టు పాట్నా దాకా మొత్తం ఏరియా అంతా బై సెప్టెంబర్ మొత్తం ఏరియా అంతా రివోల్టర్స్ చేతిలోకి వచ్చేసింది. మరి వాళ్ళంతా కూడా అక్కడ బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ చంపడం మొదలుపెట్టారు. ఎవరు? మ్యూటనీస్, సిపాయిస్ అండ్ పబ్లిక్ పీపుల్ కూడా జాయింట్ ఆర్మ్స్. మరి రైతులందరూ కూడా జాయింట్ ఆర్మ్స్, సోల్జర్ తోటి వాళ్ళు కూడా కలిసిపోయినారు. సో వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా కలిసిపోయి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కలిసిపోయి బ్రిటిష్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, సింబల్స్ అయినటువంటి రైల్వేస్, ట్రెజరీ హౌస్ను, పోలీస్ స్టేషన్ను అటాక్ చేసి ప్లండరింగ్, లూటింగ్, రైడ్స్, బ్రిటిష్ ఆఫీసర్స్ను చంపడం, వైట్ మెన్ లేకుండా చేయాలి మొత్తం. సో ఈ విధంగా మే, జూన్, జూలై పెద్ద అరాచకం. ఎట్లా అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ అందరు చంపబడడం మొదలుపెట్టారు. బ్రిటిష్ సింబల్స్ ఏమున్నాయో, ట్రెజరీ హౌసెస్ అన్ని, ప్లండరింగ్, లూటింగ్ రేట్, బ్యారక్స్ ఏరియాలు. సో ఆ విధంగా మొత్తం ఏరియా అంతా కూడా గ్వాలియర్ రాజు తిరుగుబాటు చేయకుండా, మరి మిగతా ఈ ఇండోర్ రాజు తిరుగుబాటు చేయకుండా సోల్జర్స్ మాత్రం తిరుగుబాటు చేశారు. అక్కడ సోల్జర్స్ జాయిన్ అయినారు, ఇండియన్ సోల్జర్స్. సో ఆ విధంగా తిరుగుబాటు మొత్తం నార్త్ ఇండియా స్ప్రెడ్ అయింది తిరుగుబాటు. సో మళ్ళా ఈ విధంగా తిరుగుబాటు మొత్తం ఏరియా నార్త్ ఇండియాకు పాకింది. బ్రిటిష్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, రైల్వే లైన్, బ్రిటిష్ సోల్జర్స్ రాకుండా బ్రిడ్జెస్ కొలాప్స్ చేయటం, బ్రిటిష్ సింబల్స్ ఆఫ్ ట్రెజరీ హౌసెస్ లూట్ చేయటం, పోలీస్ స్టేషన్స్, మరి తాలూకా దార్సును కూడా మరి జైలు కమ్మని వాళ్ళు చేతులు కలపమని కోఆర్డినేషన్. ఆ విధంగా ఢిల్లీలో ఆర్డర్స్ పాస్ చేసినారు. ఢిల్లీలో ఏమని పాటు చేసినారు? ఈ రాజపుత్రానా ఏరియా మిగతా రాజులందరూ కూడా ఈ మ్యూటినీర్స్ కు సపోర్ట్గా నిలవాలని చెప్పి ఆర్డర్స్ వివిధ రాజులకు లెటర్స్ పంపారు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ బాడీ, ఈ తిరుగుబాటు అడ్మినిస్ట్రేషన్ బాడీని, ఒక బాడీని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్డర్స్ పంపడమే కాకుండా బాడీ ఏర్పాటు చేసుకుని అందులో 10 members ఉంటారు. 6 ఆర్మ్డ్ పీపుల్, ఆర్మీ జనరల్స్, ఆర్మీ లీడర్స్, మిగతా సివిలియన్ అడ్మినిస్ట్రేటర్స్ మొత్తం కలిపి 10 members అడ్మినిస్ట్రేటివ్ బాడీ
ఏర్పాటు చేసుకొని అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్స్ పాస్ చేపిస్తూ అడ్మినిస్ట్రేషన్ తిరుగుబాటు అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నారు. ఆ విధంగా పారలైజ్ ఎక్కడ ఢిల్లీలో మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అట్లనే ఔదులో కూడా అట్లనే ఒక మ్యూటినీ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఏర్పాటు చేసుకొని హ్యాండిల్ చేస్తున్నారు మ్యూటినీస్. ఇంకా తాలూకుదార్స్ అర్జీ చేస్తున్నారు, దాని రెవెన్యూ కలెక్షన్ అంతా ఈ మ్యూటినీర్స్కు డబ్బు సప్లై చేయాలని. సో ఈ విధంగా తాలూకుదార్స్ ఏం గమ్మని ఆ కలెక్షన్ చేసిన రెవెన్యూ ఈ తిరుగుబాటు సిపాయిలకు శాలరీగా అందజేయాలని చెప్పి మనీ గ్యాదర్ చేసి ఇండియన్ ట్రూప్స్ కూడా మనీ సప్లై చేయడం మొదలుపెట్టారు కమిటీస్ ద్వారా. సో ది రెవల్యూషనరీ కమిటీస్ ఏర్పాటు చేసినారు. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క డెసిషన్ తీసుకొని ట్రూప్స్కి సపోర్ట్గా అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తున్నారు. మొత్తం దీంట్లో రైతులు జాయిన్ అయినారు, వివిధ వర్గాల వాళ్ళు జాయిన్ అయినారు. ఇంకా ఎవరైనా అంటే దీంట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఔదును నవాబ్ ఎవడైతే మాల్ అడ్మినిస్ట్రేషన్ చెడు అడ్మినిస్ట్రేషన్ అని బ్రిటిష్తో ఔదును మొత్తం ఆ నవాబ్ చేతిలో నుంచి తీసుకొని ఆ జమీందార్ ఏరియాలు మొత్తం వాళ్ళ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నారు. ఆ విధంగా ఔదు నవాబు జమీందారులందరూ కూడా ఆ ఏరియాలో జమీందారులందరూ కూడా రివోల్టర్స్ సపోర్ట్ చేసినారు. ఆ విధంగా సిపాయిస్ రివోల్ట్స్ ఇండియన్ సోల్జర్స్ ఎక్కడెక్కడ ప్రిజన్స్ ఉంటాయో, బ్రిటిష్ ప్రిజన్స్ ఉంటాయో ఆ ప్రిజన్ గోడలు బద్దలు కొట్టి ఆ ప్రిజనర్స్ అందరినీ బయటికి తీసుకురావడం, ఆ విధంగా ప్రిజనర్స్ గెయిన్ కావడం, ఆ విధంగా ఇంక్రీజ్ కావడం ఇది ఇండియన్ సోల్జర్స్ స్ట్రెంగ్త్. మరి వాళ్ళ యొక్క ప్రిజనర్ వాల్స్ ఎక్కడికక్కడ ప్రిజనర్ వాల్స్ బద్దలు కొట్టి ప్రిజనర్స్ బయటికి తీసుకురావడం, ఆ విధంగా రివోల్ట్ సక్సెస్ఫుల్గా నడిపించడం మొదలుపెట్టారు. దాంట్లోని ఈ ఔదు ఏరియాలో జమీందారులు ఔదు నవాబు అందరూ కూడా తిరుగుబాటులో మొత్తం ఏరియా అంతా ఎక్కువ సోల్జర్స్ ఎక్కువగా కూడా బ్రిటిష్ ఏరియాలో ఆ టైంలో బ్రిటిష్ రెజిమెంటరీ ఈ ఏరియాలో తక్కువ ఉంది. ఎక్కువ ఎక్కడ ఉందంటే బ్రిటిష్ రెజిమెంటరీ పంజాబ్లో ఉంది, కానీ ఈ ఏరియాలో లేదు. ఇంకా అప్పటికి క్రిమియా వార్ 1856 వరకు క్రిమియా వార్ యుద్ధం జరుగుతుంది, ఏది రష్యాకి అగెనిస్ట్ గా. కాబట్టి బ్రిటిష్ ఫోర్సెస్ అన్ని కూడా ఇండియాలో లేవు, ఎక్కడో ఉన్నాయి. కాబట్టి ఈ బ్రిటిష్ రెజిమెంట్స్ ఈ ఏరియాలో తక్కువ ఉండటం, నేటివ్ రెజిమెంట్స్ ఎక్కువగా ఉండటం, నేటివ్ రెజిమెంట్స్ ఔదు ఏరియా వాళ్ళు సరౌండింగ్ ఏరియా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావడం, ఈ విధంగా మొత్తం ఇండియన్ సోల్జర్స్ రివోల్ట్ అయిన మొత్తం ఏరియాలో. సో ఆ విధంగా మరి ఇంకా ఔదు కాకుండా రాణి ఝాన్సీ లక్ష్మి అడాప్టెడ్ సన్ ఇన్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే పద్ధతి మీద పుత్ర సంతానం లేని గద్దెకు వారసులు లేరని ఝాన్సీ ఏరియా వాళ్ళ చేతిలో తీసుకుని ఝాన్సీ లక్ష్మీబాయి జాయింట్ మ్యూటినీర్ సిపాయిస్ లీడర్షిప్ వహించింది ఝాన్సీ లక్ష్మి. అదే కాకుండా నానా సాహెబ్ పేష్వా అడాప్టెడ్ సన్, వానికి ఇచ్చే పెన్షన్ కూడా బంద్ చేసినారు. పీష్వా బాజీరావు టు పీష్వా అడాప్టెడ్ సన్ నానా సాహెబ్ పేష్వా కూడా రివోల్ట్ అయిన వాడు కూడా మ్యూటినీర్స్ కు సపోర్ట్ గా సిపాయిస్ లీడర్షిప్ వహించారు నానా సాహెబ్ పేష్వా. తాంతియా తోపే ఫ్రమ్ నాగపూర్, తాంతియా తోపే. ఆ విధంగా సతారా ఏరియా తర్వాత ఇది నాగపూర్ ఏరియా సతారా ఏరియాను వాళ్ళ చేతిలో తీసుకున్నారు. అక్కడ ఝాన్సీ లక్ష్మి, నానా సాహెబ్ పేష్వా, తాంతియా తోపే, హజరత్ బేగం వీళ్ళందరూ కూడా మ్యూటినీర్స్తో చేతులు కలిపారు. ఆ విధంగా అందరూ 1857లో తిరుగుబాటు, ఇక్కడ మీరట్లో మొదలైన తిరుగుబాటు 10th May
తిరుగుబాటు మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మొత్తం ఉత్తర భారతదేశంలో దాదాపు ఢిల్లీ, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి పాట్నా దాకా, నర్మదా దాకా, గ్వాలియర్, ఇండోర్ రాజులు లేకున్నా సోల్జర్స్ అందరూ ఇండియన్ సోల్జర్స్ అంతా తిరుగుబాటు చేశారు. దాని నాయకత్వం రాణి ఝాన్సీ లక్ష్మి, నానాసాహెబ్ పేష్వా అండ్ తాంతియా తోపే, హజరత్ బేగం అండ్ కన్వర్ సింగ్, ఇంకో వీళ్ళు కూడా మ్యూటనీస్ చేతులు కలిపి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్యారలైజ్ చేసినారు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు ప్యారలైజ్ చేసి మొత్తం అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ ఆఫీసర్స్ ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ చంపబడ్డారు. అంతేకాక యునైటెడ్గా మరి ఏది హిందూస్, ముస్లిమ్స్ తేడా లేకుండా యునైటెడ్గా స్ట్రగుల్ చేసినారు. ఎక్కడెక్కడైతే వీళ్ళ చేతులకు అడ్మినిస్ట్రేషన్ వచ్చిందో అక్కడ కౌస్లాట హిందూ సోల్జర్స్ ఎంకరేజ్ చేసినట్టుగా పశువధ నిషేధించారు. ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఐక్యంగా పోరాడారు. మరి ఆ పోరాటంలో ఎంతో మంది యూరోపియన్స్ చంపబడ్డారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్యారలైజ్ అయింది. అలాంటి టైంలో బ్రిటిష్ సోల్జర్స్ క్రిమియా వార్ ఎండ్ అయింది కాబట్టి అక్కడి నుంచి హెవీ ఫోర్సెస్ వచ్చేసారు. 1857-58 నుంచి ఎప్పుడు అక్టోబర్, నవంబర్ నుంచి నెమ్మదిగా ఢిల్లీ, ఔరు ఏరియా, ఢిల్లీ, లక్నో, ఔరు నెమ్మది 58-59 దాకా, 58 చివరి 59 దాకా, 58 చివరి దాకా ఒక సంవత్సరం మొత్తం నడిచింది. దాదాపుగా 6 నెలలు మొత్తం ఢిల్లీ దిగ్బంధంలో ఉంది. ఢిల్లీ, ఔరు, లక్నో మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఒక సంవత్సరంగా పట్టింది వీళ్ళకు, మన బ్రిటిష్ వాళ్ళకు ఈ ఏరియాను స్వాధీనం చేసుకోవడానికి. ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా సౌత్ ఇండియాకు ఈ యొక్క సిపాయి మ్యూటినీ పెద్ద మొత్తంలో జరగలేదు. అక్కడక్కడ జరిగినాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలో అక్కడక్కడ, హైదరాబాద్ అక్కడక్కడ జరిగినాయి. కానీ అవి ఈజీగా నేటివ్ రాజులు సపోర్ట్ చేయడంతో ఈజీగా అణిచివేయబడ్డాయి. ఎక్కడ హైదరాబాద్లో అయితే, మద్రాస్ ప్రెసిడెన్సీలో అయితే, ఇంకా గ్వాలియర్, ఇండోర్ ప్రాంతంలో రాజులు సపోర్ట్ చేయలేదు కాబట్టి మ్యూటినియర్స్ను ఈజీగా అణిచివేయగలిగారు. సో ఆ విధంగా హెవీ బ్రిటిష్ ఫోర్సెస్ను రప్పించారు. వాళ్ళ మందు ఉండి సామాగ్రిని ట్రైన్డ్ ఆర్మీ ముందు ఈ సిపాయి మ్యూటిని తల వంచక తప్పలేదు. సో ఆ విధంగా ఒక సంవత్సరం పాటు అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ చేసి, 6 నెలలు ఒక సంవత్సరం పాటు కొలాప్స్ చేసి, పెద్ద మొత్తంలో నార్త్ ఇండియా మొత్తంలో దాదాపుగా నర్మదా నదికి ఉన్నటువంటి పాట్నా దాకా, మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఏరియా దాకా, ఈ ఏరియా అన్నీ కూడా తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ సింబల్స్ వాటిని డిస్ట్రాయ్ చేసి ప్యారలైజ్ చేయడం కాకుండా సింబల్స్ ఆఫ్ బ్రిటిష్ అంతా కొలాప్స్ చేసినారు. సో కానీ ఈ తర్వాత 58 ఫోర్సెస్, ఇంగ్లీష్ ఫోర్సెస్ వరుసగా రావడం విత్ న్యూ ఎక్విప్మెంట్స్, రైఫల్స్ తోటి ఈజీగా సపోర్ట్ చేయాలి. ఆ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి అసూరు భాషని, తాంతియా తోపే అసూరు భాషాడు, నానాసాహెబ్ పేష్వా నేపాల్కు పారిపోయినాడు, నానాసాహెబ్. సో ఆ విధంగా హజరత్ బేగం కూడా ఆమె కూడా లొంగదీయబడింది. సో ఈ విధంగా ఎంతో మంది అసూరు బాయ్ టైంలో ఫ్లడ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేసెస్ టు అదర్ ఏరియాస్, నేపాల్ ఏరియా, అదర్ సురక్షిత ప్రాంతాలు. సో ఈ విధంగా అప్రెషన్ జరిగింది. బ్రిటిష్
వాళ్ళు జరిగేటప్పుడు వీళ్ళు ముస్లిమ్స్ మొత్తం పెద్ద మొత్తంలో ఈ 1857 గోల్డ్ కారణమని బౌద్ధ షా ఎంపరర్ గా డిక్లేర్ చేశారు కాబట్టి ముస్లింసే కారణం అని చెప్పి యాంటీ ముస్లిం పాలసీని అడాప్ట్ చేసుకున్నారు బ్రిటిష్ గవర్నమెంట్. అడాప్ట్ చేసుకొని రీక్యాప్చరింగ్ టైంలో ఎంతో మంది ముస్లింలు చంపించారు. సో ముస్లింలు ఎంతో మంది అసూలు భాష రీక్యాప్చరింగ్ పీరియడ్ ముస్లింలు హిందువులు సోల్జర్స్ ఎంతో మంది అసూలు భాష ఎన్నో వేల మంది అసూలు భాష ఈ యొక్క రీక్యాప్చరింగ్ టైంలో వికాస్. సో ఈ విధంగా 1858 59 దాకా నడిచింది, 58 ఎండింగ్ దాకా నడిచింది. ఆ తర్వాత 1858లో క్వీన్ విక్టోరియా రాణి ప్రకటనతోటి ఏమైంది? ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ కంపెనీ రూల్ ఎండ్ అయ్యి బ్రిటిష్ పార్లమెంటరీ పరిపాలన మొదలైంది. క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ 1858 ప్రొక్లెయిమ్ చేసి ఆ ప్రొక్లెయిమ్లో కొన్ని ప్రామిసెస్ ఇచ్చింది. ఏమని? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇక ముందు ఉండదు. బ్రిటిష్ వాళ్ళు ఏ టెరిటరీ నేటివ్ రాజులను ఎవరిని ఏ రాజులను కూడా మనం ఇంక ముందు మేము టచ్ చేయము. వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకే ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఉండదు. అంటే మీరు ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు అని రాజులకు స్వతంత్రం ఇచ్చింది. రాజులను మేము కాపాడుతాము. ఏ రాజరిక రాజును కూడా మేము టచ్ చేయము. ఇంటర్నల్ గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నడుపుకోవచ్చు, వాళ్ళు దత్తత తీసుకోవచ్చు, మోర్ ఓవర్ వాళ్లకు రక్షణ కూడా కల్పిస్తాము అని హామీ చేసింది. ఇక ముందు బ్రిటిష్ వాళ్ళు ఏ టెరిటరీని కూడా స్వాధీనం చేసుకోవాలని బ్రిటిష్ ఎవరికి? రాజులకు, నేటివ్ రాజులకు అభయహస్తం ఇచ్చింది ప్రొక్లమేషన్. అంతేకాకుండా హౌదులో ఉన్న జమీందారులు, జాగీర్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తున్నాం, వాళ్ళకి రెస్టోర్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. హౌదును ఆ విధంగా స్వాధీనం చేసుకున్నారు. జమీందారుల రైట్స్ మేము గుర్తిస్తున్నాము. ఆ విధంగా జమీందారులు, రాజులు వాళ్ళకు మిత్రులైనారు. సో ఆ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ, ముస్లింలను సపరేట్ చేయడం, ప్రజలను సపరేట్ చేయడం, జమీందారులను, రాజులను వాళ్ళ తోడు దొంగలుగా తీసుకోవడం. సో ఆ విధంగా వాళ్ళ తోడి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న లార్డ్ కానింగ్ అనౌన్స్ చేసిన 1858లో ఇక్కడ గ్వాలియర్ రాజు కానీ, ఇంకా సెంట్రల్ ఇండియాలో కొంతమంది రాజులు కనుక, సౌత్ ఇండియా రాజులు కనుక మన ఈ సిపాయి తిరుగుబాటులో పాల్గొన్నట్టయితే మన బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం కూలిపోయేది. కానీ ఫార్చునేట్ గా రాజులు కొంతమంది మనకు సపోర్ట్ చేశారు కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యం నిలిచింది. లేదంటే మొత్తం ఇండియాలో వెళ్ళిపోయేది అని చెప్పి ప్రకటించారు లార్డ్ కానింగ్. సో ఆ విధంగా సప్రెషన్, హెవీ సప్రెషన్, రిప్రెషన్ మరి యూజ్ చేసి సపరేట్ చేశారు. మరి సపరేట్ చేసి క్వీన్ ప్రొక్లమేషన్ ద్వారా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. అడాప్షన్ రికగ్నైజ్ చేశారు. జమీందారులకు హక్కులు కల్పించారు. సో ఆ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టారు. సో ఆ విధంగా నెమ్మదిగా ఇంకా ఏం చేసినారు? ఇక మరి అప్పర్ క్లాస్ వాళ్ళను కూడా వాళ్ళ చేతులు, అంటే బ్రిటిష్ రిక్రూట్మెంట్లో ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క యూరోపియన్సే హయ్యర్ ప్లేస్లో రిక్రూట్ కావాలనే పద్ధతి ఏం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే. అందరూ కూడా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో హయ్యర్ పోస్ట్లో కూడా రిక్రూట్ కావచ్చు. ఓపెన్ రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పి ప్రకటించింది. ఆ విధంగా అప్పర్ క్లాస్ మెప్పు కూడా పొందని.
సో ఆ విధంగా ఓపెన్ ఓపెన్ రిక్రూట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్, ఓపెన్ టు ఆల్ అంటే ప్రకటించింది. ఆ విధంగా వివిధ వర్గాలను ప్రభావితం చేసి రివోల్ట్ను అణచివేసింది. కల్టివేటర్స్ ఏమి. సో కానీ ఇంకా ఇంకా ఎవరైతే రాజును సపోర్ట్ చేశారో ఆ రాజులకు నైట్హుడ్, స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదులిచ్చింది. బిరుదులిచ్చి అంతకుముందు ఉన్నటువంటి అప్పులు ఏమన్నంటే అప్పులు కూడా తీర్చాల్సిన పని లేదని చెప్పి రాజులకు, ప్రొవిన్షియల్ కింగ్స్ రాజులకు మరి బహుమానాలు ఇచ్చింది, స్టార్ ఆఫ్ ఇండియా బిరుదులు ఇచ్చింది. ఆ విధంగా తిరుగుబాటును అణిచివేసింది. తిరుగుబాటును అణిచివేయడమే కాకుండా ఇంకా ఆ తర్వాత తిరుగుబాటును అణిచివేసడమే కాకుండా ఆ తిరుగుబాటు తర్వాత ఇంకా ఏం ప్రకటించిందంటే జూన్ 1959 కన్నా ముందు 59 జూన్ వరకు ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళను శిక్షించము, వాళ్ళ శిక్షార్హులు వారు, వాళ్ళ ఫ్రీడమ్ శిక్షను వాళ్ళకి ఏ శిక్ష వేయము, వాళ్ళు చేసినటువంటి ఒక తప్పులను క్షమించి క్షమాభిక్ష పెడతాము. కాబట్టి అందరూ సరెండర్ కమ్మని చెప్పింది. సోల్జర్స్ మిగతా వాళ్ళందరినీ కూడా సరెండర్ కాండి, మీకు శిక్షలు ఏము అందరు సరెండర్ కమ్మని ప్రకటించింది. ఎవరైతే డైరెక్ట్గా బ్రిటిష్ యూరోపియన్ సివిలియన్స్ చంపారో వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరు కూడా శిక్షార్హులు గారు. తిరుగుబాటు చేసినప్పటికీ సోల్జర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ తిరుగుబాటులో చేయగలిగినటువంటి వాళ్ళను అందరినీ క్షమాభిక్ష పెడుతున్నాము, అందరినీ ఏమి శిక్షించము అని చెప్పి ప్రకటించింది. ఆ విధంగా అందరు సరెండర్ అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఏంటి అంటే జమీందారులకు రైట్స్ ఇచ్చింది, ప్రిన్స్లీ రాజాలకు రైట్స్ ఇచ్చింది, ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీగా, మరి ఇంకా రక్షణ కూడా కల్పిస్తాము అని చెప్పింది. తాత్కాలికంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటును అణిచేస్తాము, మీకు రక్షణ కల్పిస్తాము అని చెప్పి నేటివ్ రాజులకు వాళ్ళ ప్రాంతాలు ఇక ముందు తీసుకోము అని చెప్పి జమీందారులకు ఇచ్చింది హక్కులు, ప్రిన్స్లీ రాజాకి ఇచ్చింది. ఆర్మీలో పెను మార్పులు చేసింది. ఏం మార్పులు చేసింది అంటే ఆర్మీలో రెజిమెంట్స్, అప్పుడు ఎక్కడే అంటే రెజిమెంట్స్ నేటివ్ సోల్జర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఔద్ నుంచి, సెంట్రల్ ఇండియా నుంచి తీసుకున్నారు. వాళ్ళు మార్షల్ రేస్ ఆ విధంగా తీసుకోవడంతో అక్కడ తిరుగుబాటు జరిగింది. కాబట్టి ఆ సోల్జర్స్ మార్షల్ సోల్జర్స్ గారు వాళ్ళని ఇక ముందు ఆర్మీలో తీసుకోవడానికి వీలు లేదు. ఎవరిని తీసుకోవాలంటే వాళ్ళకు ఈ రివోల్ట్ సప్రెస్ చేయడానికి సహాయపడినటువంటి సిక్కులను, పంజాబీ సిక్కులను, గూర్ఖాలను, మరి ఈ అస్సాం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని, ఈ నేపాలీసు వీళ్ళని తీసుకోవాలని చెప్పి ఆర్మీలు. ఇంకా అంతేకాకుండా వాళ్ళని తీసుకోవడం కాకుండా ఔద్ ఏరియా, సెంట్రల్ ఇండియా ఆర్మీని ఇండియన్ సోల్జర్స్ రిక్రూట్ చేసుకోవద్దని కాకుండా బ్రిటిష్ సోల్జర్స్ ను ఇంక్రీజ్ చేసింది. బ్రిటిష్ సోల్జర్స్ ను ఇంక్రీజ్ చేయడం కాకుండా ఒక సోల్జర్ ఒక రెజిమెంట్ ఉంటే ఆ రెజిమెంట్ పక్కన ఆ ఏరియా రెజిమెంట్ ఉండడానికి లేదు. ఆ ఏరియా కన్నా దూరంగా ఉన్న మద్రాసు రెజిమెంట్ లేక వేరే ఏరియా రెజిమెంట్ ఉండేటట్టు రెజిమెంట్ పక్కన ఇంకో రెజిమెంట్, అదే సోల్జర్స్ యొక్క గ్రూప్ ఉండడానికి వీలు లేదు. ఇంకోటి బ్రిటిష్ సోల్జర్స్ ను స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసింది. మరి ఇంపార్టెంట్ రైఫల్స్ అన్ని మందుగుండు సామాగ్రి అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టింది. ఇండియన్ సోల్జర్స్ కు కౌంటర్గా పక్కన వేరే వాళ్ళను పెట్టడమే కాకుండా ఇంగ్లీష్ సోల్జర్స్ కూడా ఇంక్రీజ్ చేసింది.
ఆధిపత్యం మొత్తం ఇంగ్లీష్ వాళ్ళ మీద పెట్టి, వాళ్ళ సోల్జర్స్ మీద పెట్టి, ఇంగ్లీష్ ఆఫీసర్స్ పెట్టింది. సో ఆ విధంగా ఆఫీసర్స్ అంతా ఇంగ్లీష్ వాళ్ళే, ఓన్లీ కామన్ సోల్జర్స్ ఇండియన్స్. మళ్ళా ఇండియన్స్ కూడా కౌంటర్, ఒకరి పక్కన ఇంకోరు వేరే దూరంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టింది. సో ఈ విధంగా ఒకరికొకరు కోఆపరేషన్ లేకుండా ఇక ముందు ఇట్లాంటి తిరుగుబాటు జరగకుండా ఆర్మీ ఆపరేషన్ చేసింది. ఈ విధంగా ప్రిన్సిల్ రాజాలను ఫ్యాసిఫై చేయగలిగింది, జమీందారులను ఫ్యాసిఫై చేయగలిగింది, ఆర్మీని రీఆర్గనైజ్ చేసింది. ఆ విధంగా బ్రిటిష్ 1857 రివోల్ట్ను అనసగలిగింది. బికాస్ ఆఫ్ సుపీరియారిటీ ఆఫ్ ది ట్రైన్డ్ ఫోర్సెస్ వాళ్ళ రైఫల్ బంధువులు, సామాగ్రి ముందు ఇండియన్ సిపాయిస్, వాళ్ళు ఇండియన్ సిపాయిస్కు ఈ నేటివ్ పాపులేషన్ ఎంత కోఆపరేట్ చేశారంటే తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ సోల్జర్స్కి ఏమాత్రం కోఆపరేషన్ ఇవ్వలేదు. తిరుగుబాటు సమయంలో ఇండియన్ సోల్జర్స్కు వాలంటరీగా ఫుడ్ సప్లై చేశారు, వాలంటరీగా అన్ని సప్లై చేశారు ఇండియన్ సోల్జర్స్కు. ఎవరు? ప్రజలు. బ్రిటిష్ సోల్జర్స్ మిస్గైడ్ చేశారు, రూట్స్ మార్చారు, ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు, వాళ్ళకి ఏ కోఆపరేషన్ చేయలేదు. అంతేకాకుండా ఇండియన్ సోల్జర్స్ తరఫున అన్ని విధాల ఇండియన్ సోల్జర్స్ సహాయపడ్డారు. రైతులు, మిగతా జనం, ప్రజలందరూ సహాయపడ్డారు, అన్ని విధాలా సహాయం చేశారు. సో అయినప్పటికీ నేటివ్ సోల్జర్స్ ఎంతో విరోచితంగా పోరాడినప్పటికీ, ఇంత ప్రజలు వాళ్ళకు సపోర్ట్ చేసినప్పటికీ, బ్రిటిష్ ఫోర్సెస్ క్రిమియా వార్ యుద్ధం ఎండ్ అయింది కాబట్టి ఇంటర్నేషనల్ ఏమి యుద్ధాలు లేవు కాబట్టి ఆ ఫోర్సెస్ మంది ఇక్కడికి రప్పియడం, వాళ్ళ యొక్క గన్స్ సుపీరియారిటీ, రైఫిల్ సుపీరియారిటీ కింద నేటివ్ సోల్జర్స్ ఎంత ప్రజలు సపోర్ట్ చేసినప్పటికీ చపాతీలు పంచుకున్నారు. వాళ్ళు ఎవరు? ప్రజలు. చపాతీల ద్వారా కమ్యూనికేషన్ చేసుకున్నారు. అంత సపోర్ట్ చేసుకొని ప్లానుడుగా రివోల్ట్ చేసినప్పటికీ మరి బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి వనరులు లేకపోవటము, మరి రీఇన్ఫోర్స్మెంట్, కొత్తగా సైన్యంలోకి వచ్చేవాళ్ళు లేకపోవటము, బ్రిటిష్ వాళ్ళ కొత్తగా ఫోర్సెస్ రావటం మూలాన 1857 రివోల్ట్ సక్సెస్ కానీ ఫెయిల్యూర్ అయింది. ఆ విధంగా సప్రెస్ అయింది. కానీ ఇది ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు, వివిధ వర్గాల ప్రజలు, రాజులు, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్, మాల్ అడ్మినిస్ట్రేషన్, మరి పెన్షనర్స్, అంతకుముందు ఓడిన నవాబులు అందరూ కూడా జాయింట్ హ్యాండ్స్ విత్ ది మ్యూటినీర్స్, సిపాయిలతో పాటు అందరూ కలిసినారు. కాబట్టి ఈ యుద్ధాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఎందుకు అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క ఎంటైర్ దాదాపుగా నార్త్ ఇండియా మొత్తంలో రాజులు, కొంతమంది జైన్ కాకపోయినా సోల్జర్స్, గ్వాలియర్లో, ఇండోర్లో సోల్జర్స్ నేటివ్ సోల్జర్స్ జైన్ అయినారు. రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయికి, తాంతియా తోబీకి, నానాసాహెబ్ పీష్వాకు, పట్నామి వీళ్ళందరికీ, హజరత్ మహల్ బేగంకు సహాయపడ్డారు, కన్వర్ సింగ్కు, సోల్జర్స్ నేటివ్ రెజిమెంట్స్ అన్ని కూడా సహాయపడ్డాయి. అయినప్పటికీ ఇది సుపీరియారిటీ, బ్రిటిష్ ఫోర్సెస్ వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఉన్నంత నేటివ్ వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు ఈజీగా 1857 రివోల్ట్ను సప్రెస్ చేయగలిగారు బ్రిటిష్ వాళ్ళు. ఇట్లాంటి రివోల్ట్ దేశమంతటా జరిగితే మాత్రం కాకపోయింది. కానీ కొన్ని పాకెట్స్లో నార్త్ ఇండియాలోనే మెజారిటీ నార్త్ ఇండియా మాత్రం ఎఫెక్ట్ అయింది. కానీ ఇంకా సిక్ ఏరియాలో, బెంగాల్ ఏరియాలో పెద్దగా తిరుగుబాటు జరగలేదు, సౌత్ ఇండియాలో జరగలేదు. ఇంత ఏరియాలో
మరి అక్కడక్కడ వీళ్ళు ఏంటి స్పెషల్ స్పెషల్ ప్రివిలేజెస్ ప్రకటించారు రాజులకు. క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ప్రకారంగా. ఎందుకంటే అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎందుకైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రివోల్ట్ అనసలేకపోయింది. కాబట్టి బ్రిటిష్ పార్లమెంట్ నర్చ్ చేసింది. కాబట్టి బ్రిటిష్ పార్లమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ను అబాలిష్ చేస్తూ పార్లమెంటరీ రూల్ ప్రవేశపెట్టి క్వీన్ విక్టోరియా రాణి చేత ప్రొక్లమేషన్ చేసే ప్రొక్లమేషన్తో పాటు ఈ నేటివ్ రాజులను ఫ్యాసిఫై చేసింది, జమీందారులను ఫ్యాసిఫై చేసింది, సంతృప్తి పరిచింది. జమీందారులు, జాగీర్దారులు, అప్పర్ క్లాసెస్ అన్ని రిక్రూట్మెంట్లో అందరూ సమానమని అప్పర్ క్లాసెస్ కూడా సాటిస్ఫై చేయగలిగింది. సో ఆ విధంగా వివిధ మెకనైజేషన్స్ తోటి వివిధ వర్గాలను అలియనేషన్ చేస్తూ సపరేట్ చేయగలిగింది. ఇన్ని వర్గాల ప్రజలు ఇంతమంది ఇంత పెద్ద మొత్తంలో జరిగింది కాబట్టి దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఉన్నారు. దీంతో ఏమి గుర్తించారంటే ఇంత బ్లడ్ షెడ్ జరిగినప్పటికీ, ఇంత వేల మంది బ్లడ్ షెడ్ జరిగినప్పటికీ, ఇంతమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఇంతమంది సోల్జర్స్ తిరుగుబాటు చేసినప్పటికీ బ్రిటిష్ ఆర్మీ ముందు, ఇండియన్ ట్రైన్డ్ ఆర్మీ ముందు ఇండియన్ సిపాయిస్ నిలవలేరు. కాబట్టి ఆర్మర్ రివోల్ట్ బ్రిటిష్ వాళ్ళను బయటికి వెళ్ళగొట్టడం ఆర్మర్ రివోల్ట్ తోటి సాధ్యపడదు అనేటువంటి ఒక లెసన్ మనం నేర్చుకున్నాము. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోర్స్, రైఫిల్, మందుగుండి సామాగ్రి, అట్లాంటి యూనిఫామిటీ ఆఫ్ కమ్యూనికేషన్, మరి సోల్జర్స్, అట్లాంటి పవర్ మన దగ్గర లేదు. కాబట్టి ఆర్మర్డ్ రివోల్ట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ లిబరేటింగ్ ఇండియా అని చెప్పి ప్రూవ్ అయ్యింది. ఏమి ఎట్లా లిబరేటింగ్ ఇండియాను ఎట్లా మొత్తం మీద మాస్ రివోల్ట్ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఈ యొక్క రివోల్ట్ ద్వారా, తిరుగుబాటు ద్వారా సాధ్యంగా. తిరుగుబాటు అంటే అంతటా జరగాలి. అంతటా జరుగుతుందా? అంతటా జరగదు. కాబట్టి అంతటా తిరుగుబాటు చేయించటం, అంత పెద్ద మొత్తంలో తిరుగుబాటు జరగటం అనేది సాధ్యమైనటువంటి పని కాదు. ఇంకోటి, అందులో ఎక్కువగా ఈ తిరుగుబాటులో ఎవరు పాల్గొన్నారంటే, ఎవరెవరి ఇంట్రెస్ట్ అయితే దెబ్బతిన్నాయో, రైతుల ఇంట్రెస్ట్ దెబ్బతిన్నాయి. రైతులు జమీందారులకు అగెనిస్ట్గా, మరి మనీ లెండర్స్కి అగెనిస్ట్గా, తాలూకుదార్స్కి అగెనిస్ట్గా, లోయర్ క్లాస్ బ్రిటిష్ ఆఫీసర్స్కి అగెనిస్ట్గా రైతులు తిరగబడ్డారు. ఆ మనీ లెండర్స్ యొక్క పత్రాలన్నింటినీ మరి తగలబెట్టారు. మరి ఇలా కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నటువంటి ఒక రైతులు తిరుగుబాటు చేసినారు, సోల్జర్స్ తిరగబడ్డారు. మరి రాజులు ఎవరెవరైతే ఎఫెక్ట్ అయ్యారో డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా, మాల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, మరి పెన్షన్ ఎవరెవరైతే రద్దు చేశారో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రం జైల్లో కలిపారు. కానీ అప్పర్ క్లాసెస్, ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్, అప్పటికి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాస్ వచ్చి ఉన్నారు, వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ మాస్ లెవెల్లో ఈ రివోల్ట్ మద్దతు రాలేదు. కాబట్టి దీని ద్వారా ఏమి లెసన్ మనం నేర్చుకుంటామంటే, మాస్ రివోల్ట్ మొత్తం తిరుగుబాటు రానంత వరకు మనం బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టలేము ఇక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ, ముస్లింలకు ఎంతో మందిని పోశారు, హిందువులను ముస్లింలు అనగదొక్కారు. ఆ తర్వాత మళ్ళా యాంటీ ముస్లిం
పాలసీ, తర్వాత యాంటీ హిందూ పాలసీ, ఇట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి పాలసీని ఒక మాస్ తిరుగుబాటు ద్వారానే మాత్రం సాధించవచ్చు అని చెప్పి ఈ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో నేర్చుకున్నటువంటి లెసన్ ఏంటి అంటే, తుపాకీతోటి మనం బ్రిటిష్ వాళ్ళని జయించాలి. దేనితోటి జయించాలి అంటే మొత్తం ప్రజలందరినీ తిరుగుబాటు చేయించగలగాలి మాస్ లెవెల్లో. అప్పుడే ఎక్కడికక్కడికి అడ్మినిస్ట్రేషన్ కనుక ప్యారలైజ్ అయితే అప్పుడు మాత్రమే బ్రిటిష్ వాళ్ళను మనం వెళ్ళగొట్టగలము అని చెప్పి ఒక సిగ్నల్ వచ్చేసింది. అలా ఒక లెసన్, దాని ఒక గుణపాఠం నేర్చుకున్నాం. తుపాకీతోటి మనం బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోలేము. ఎందుకు? తుపాకీతోటి అంతటా ఒక్కసారి రాదు. తుపాకీతోటి అందరూ వస్తారా? రారు మాస్ జనం. కాబట్టి మాస్ జనం వచ్చేటువంటి యొక్క ఉద్యమం రావాలి. అట్లాంటి ఉద్యమం ద్వారానే బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టగలము అనేటువంటి ఒక లెసన్ మనం నేర్చుకోగలిగాము ఈ సిపాయి తోటి. సో ఆ విధంగా పెద్ద మొత్తంలో తిరుగుబాటు జరిగింది. కాబట్టి విడి సావర్కర్ ఏమన్నాడంటే, దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ రిహార్సల్, ఒక రిహార్సల్ లాంటిది. ఇండియన్ ఇండిపెండెన్స్ స్వాతంత్ర సంగ్రామానికి ఒక రిహార్సల్ చేసినట్టు. అంటే ఒక డ్రామాను నాటకం వేసేటప్పుడు రిహార్సల్ చేస్తారు. ఇది ఒక రిహార్సల్ లాంటిది ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ఇది ఒక రిహార్సల్ లాంటిది అని చెప్పి రాశారు. కానీ ఎక్కువ మొత్తంలో సిపాయిస్ ఎఫెక్ట్ అయింది కాబట్టి, దీంట్లో సిపాయిస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని సిపాయి మ్యూట్ని అన్నారు. ఇంకా నేటివ్ రాజులు పాల్గొన్నారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతము, మరి మాల్ అడ్మినిస్ట్రేషన్, మిస్ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ అయినారు. కాబట్టి కొన్ని పాకెట్స్ రివోల్ట్లో చేరినాయి, మిగతా పాకెట్స్ చేరలేదు. సో ఈ విధంగా ఇది ఎవరెవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతిన్నాయో వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు. రైతులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. రైతులు అందరూ పాల్గొన్నారు. ఎందుకంటే రైతులు బ్రిటిష్ వాళ్ళతోటి ఎఫెక్ట్ అయినారు, బ్రిటిష్ ట్యాక్సెస్ తోటి, మరి జమీందారులతో ఎఫెక్ట్ అయినారు, మనీ లెండర్స్ తోటి ఎఫెక్ట్ అయినారు. కాబట్టి సామాన్య ప్రజలు మాత్రము చాలా ఎక్కువ మంది ఈ మ్యూటినీకి సపోర్ట్ చేశారు. కాబట్టి సామాన్య జనం సపోర్ట్ చేశారు కాబట్టి దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనవచ్చు. మొత్తం మీద ఇలా ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి కారణాలు ఏంటి? ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది బ్రిటిష్, అలియన్ రూల్. ఎప్పుడు మొత్తం వీళ్ళు ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్టులు వచ్చారు, ఢిల్లీ సుల్తాన్, ముస్లింలు, మొఘల్స్ వచ్చి ఇక్కడే సెటిల్ అయినారు, ఇక్కడ తిన్నారు, ఇక్కడ ఖర్చు పెట్టారు, ఇక్కడ సంపాదించారు, ఇక్కడే ఉండరు. దేని మీద ఖర్చు పెట్టే కానీ ఇక్కడే ఉన్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు అట్లా కాదే, ఇక్కడ వచ్చారు, ఇక్కడ డబ్బు సంపాదించుకుంటారు, మరి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు డబ్బుతో. ఇది ఏమంటారు? కంప్లీట్ ఫారెన్ రూల్, వెరీ ఫారెన్ రూల్ అన్నట్టు. విదేశీయ, ఇది ఇండియాను టెంపరీగా మాత్రమే సూజ్ చేసుకున్నారు. ఇండియా వాళ్ళ యొక్క భూమి, పర్మనెంట్ భూమి ఇంగ్లాండ్. ఆ విధంగా ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ ఇండియన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ వివిధ పెద్ద మొత్తం సైన్యాన్ని వాళ్ళ మందు ఉండి సుపీరియారిటీ అణిచివేయగలిగారు. కానీ ఒక లెసన్ ఏంటి అంటే, ఇలాంటి రివోల్ట్ మళ్ళీ జరిగితే ఎట్లా అని చెప్పి వాళ్ళు ఒక ప్రివెన్షన్స్
తీసుకున్నారు. ఆ విధంగా నేటివ్ రాజులు జోలికి పోవద్దు, జమీందారులు జాగీర్దారులు పోషించాలి అని చెప్పి ఆ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఆర్మీని రీఆర్గనైజ్ చేసిండ్రు, మళ్ళీ ఇలాంటి రివోల్ట్ రావద్దని. సో అలాంటి యొక్క ఆ విధంగా రివోల్ట్ను సప్రెస్ చేశారు. కాబట్టి ఈ 1857 రివోల్ట్ అంతమైంది. కానీ ఇది మొత్తం ప్రజలు, సామాన్య ప్రజలు తిరుగుబాటులో పార్టిసిపేట్ అయిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నారు. సిపాయిస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సిపాయి మ్యూటినీ అన్నారు.